తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది మహానటులు వచ్చిన సూర్యకాంతంను రీప్లేస్ చేసేవారు ఎవరూ లేరని సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు. ఆమె సహజ సిద్ధమైన నటనతో అగ్రనటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కు ధీటుగా నటించిందని కొనియాడారు. ఆకృతి సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో సూర్యకాంతం 98వ జయంతి సందర్భంగా ఆమె పేరిట స్మారక పురస్కారాన్ని సినీ నటి శివపార్వతికి బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్తో కలిసి ప్రదానం చేశారు. ప్రతిభ ఉన్న నటీనటులను గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమని వకులాభరణం అన్నారు. తల్లిగా నటించడం జరిగి ఈ రోజున మీ గొప్ప వాళ్ళ మధ్య సూర్యకాంతం గారి స్మారక పురస్కారాన్ని అందుకోని ఆలోచన మీకు కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అర్హత కంటే మీకు ఆ ఆలోచన రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆమె గురించి మాట్లాడటానికి చాలా తర్జన భర్జన పడ్డాను. అవి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎందుకు ప్రయత్నం చేశానంటే ఆ ఎక్స్ప్రెషన్ చూస్తూ మీరు ఈ 4 పదాలు వినండి. ఇప్పటి సినిమాల్లో హీరోయిన్ బట్టలు ఇలా అయిపోయాయి అని మీకు అక్కడ కనిపిస్తుంది. ఈ మాయగారిలో వచ్చిన మనుషులు మారలేట్రా అని మీకు అనిపిస్తుంది. నేను ఇంకా గుర్తున్నానంటారా మీకు అని కనిపిస్తుంది. పంట వచ్చిన కోడళ్ళు పొద్దున్నే లేవలేంట్రా అని కూడా కనిపిస్తుంది. ఈ కోడళ్ళు ఏమిటో కోడళ్ళలాగా అయిపోయారు అని వినిపిస్తుంది. అప్పుడు ఈ శివపార్వతి కూడా